ప్రభుత్వంలో 10 ఏళ్లు ప్రజల్లో మాయమాటలతో మభ్యపెట్టిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని మండిపడ్డారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పూసాలలో 42 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ను ఎమ్మెల్యే విజయరమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, వైస్ చైర్మన్ బిర్దు సమతా కృష్ణతో కలిసి ప్రారంభించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పత్తిపాక రిజర్వాయర్ను నిర్మిస్తామని, పెద్దపల్లిలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సుల్తానాబాద్ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఈ సందర్భంగా స్కూల్ బిల్డింగ్ను నిర్మించిన కాంట్రాక్టర్ రాజేందర్ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. స్కూల్ కార్యక్రమం ముగించుకొని వెళ్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా జై విద్యన్న, జై విద్యన్న అంటూ నినాదాలు చేశారు. కూల్ కూల్ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఏంటంటే మా ఆయన కూడా 2 సార్లు వేయించిండు, మళ్ళీ కూడా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు మోసం చేసారో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా ఉద్యోగాల నియామకం కోసం రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉంది. ముఖ్యమంత్రిగా దాదాపు 35,000 ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చి మళ్ళీ కొత్తగా 11,000 డిఎస్సి పోస్టులని ఇవాళ ఎగ్జామ్ పిలిచి ఎగ్జామ్ పెడతా ఉంటే వాళ్ళు ఓడ్చుకుంటలేరు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళే ఈనంగా పిలిచి ఆనంగా కోర్టుకు పంపించారు. అట్లా గత 10 సంవత్సరాలు పిల్లల భవిష్యత్తుని ఆటలాడుకున్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేసినాయి. కేంద్రంలో బీజేపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. మరి మొన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వ నీట్ పరీక్షలలో కూడా లక్షలాది మంది యువతను ఈరోజు రోడ్డు మీద వేసింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ. ఇవాళ పార్లమెంట్లో కూడా మోడీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు దాని మీద సరైన సమాధానం చెప్పలే, స్పందించలేదు. అంతకుముందు మాయమాటలు చెప్పి, కాకమ్మ కబుర్లు చెప్పి కాలయాపన చేసినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇవాళ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసే విషయాలు కానీ, పెద్దపల్లి బైపాస్ విషయాలు కానీ, సుల్తానాబాద్ అభివృద్ధి విషయాలు కానీ, అన్నిటి విషయాలలో కూడా ప్రభుత్వం కంకణబద్ధులై కట్టుబడి ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ మడేలయ్య స్వామి తిరుగువారం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారు అమ్మవారి విగ్రహాలను అందంగా అలంకరించి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో విరాజిల్లాలని స్వామివారిని వేడుకున్నారు రజకులు. ఈ సందర్భంగా రజకుల పెద్దలు ఎమ్మెల్యే విజయరమణారావును శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. మడేలా జాతర చేసుకున్నాం, తిరుగుపోనాం. ఇలా జాతర జరుపుకుంటాం. వర్షాలు మంచిగా కలగాలి, అన్ని సంఘాలకు, అన్ని కులాలకు తిరుగువారం చేసుకున్నాం. అంత సుఖ సంతోషాలు ఉండాలి, అందరూ మేలు జరగాలి, పాడి పంట మంచిగా ఉండాలి. రజక సంఘం తరపున మడేలా ఏం చేసుకున్నాం. చెరువు మత్తడి మరమ్మత్తు పనులకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని పెద్ద చెరువు కింద ఉన్న పొర్రుమత్తడి శిథిలమైందని మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం ఎమ్మెల్యే విజయరమణారావుకు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో చెరువును సందర్శించారు. గర్రెపల్లి చెరువు నుండి నీరు లీక్ అవుతోందని, మైనర్ ఇరిగేషన్ చెరువు కట్టను అభివృద్ధి పరిచి పొర్రుమత్తడి వద్ద నీరు వృధా పోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి సీసీ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే విజయరమణారావు.
పెద్ద చెరువు కింద ఉన్న 1500 ఆయకట్టు వ్యవసాయ భూములతో పాటు పరోక్షంగా కూడా పెద్ద చెరువు నీరు రైతులకు ఉపయోగపడుతుందన్నారు. త్వరలో సాంబయ్యపల్లి, గొల్లపల్లి నుండి గర్రెపల్లి వరకు చెరువు కట్టను అభివృద్ధిపరిచి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల రాకపోకలు సాగించే విధంగా దశల వారీగా నిధులు కేటాయించి పనులు చేపడతామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా చేస్తామని ఊకదంపుడు ప్రచారాలు చేశారని గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా చేస్తామని ఊకదంపుడు ప్రచారాలు చేశారని, కేవలం ఓట్ల కోసం ప్రచారాలు చేసి అభివృద్ధిని మరిచారని ఎమ్మెల్యే విమర్శించారు. ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సంబంధించి మరి వాళ్ళ వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పి ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది. ఒకటి కల్వర్ట్ స్లాబ్, రెండోది ఇక్కడ పుర్లుమత్త దగ్గర వాటర్ లీకేజ్ అయ్యి యాసంగి పొలాలప్పుడు రైతులకు ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి మొన్న దృష్టికి తీసుకురావడం చెప్పింది జరిగింది. ఎస్సీఆర్ 15 లక్షలతోని దీని ఒక ఎస్టిమేట్ తయారు చేయడం జరిగింది. మరి ఏంటంటే కొంచెం మెటీరియల్ రావడం కూడా ఇబ్బంది ఉన్నది. అందుకే మెటీరియల్ రేపటి ఎల్లుండి నుంచే కలెక్ట్ చేసుకొని తొందరగా పనిచేసి రైతులకు నీళ్లు ఇబ్బంది లేకుండా చూసి, ఎందుకంటే ఇక్కడ పేరుకే ఇది 1500 ఎకరాలు కానీ ఇంకా మనం ఏమంటాం ఆయకట్టు స్థిరీకరణ అంటాం. అంటే దీనికి ఈ చెరువుకు సంబంధం లేకుండా ఈ పడవాటి నీళ్ళతో, అంటే మన గ్రామీణ భాషలో చెప్తూ ఉంటాం, ఈ పడవాటి నీళ్ళతోని దగ్గర నీరుకుల్ల, బొంతకుంటపల్లి శివారు, నీరుకుల్ల శివారు, మరి అక్కడి నుంచి వెళ్ళి మానేరులో కూడా ఇవే నీళ్ళు పడి దగ్గర మానేరు పరివాహక ప్రాంతం, మరి పక్కనే గట్టెపల్లి, కదంబపురం, ఆ తర్వాత మంచిర్యాల, అక్కడి నుంచి కనగర్తి, మడక, పుతకపల్లి అక్కడ దాకా కూడా ఈ చెర్ల నీళ్ళు ఉండి యాసంగి పంట పొలాలు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ పంటలు పండుతాయి. మరి ఈ చెర్ల నీళ్ళు ఉండడం అనేది ప్రత్యక్షంగా 1500-2000 ఎకరాలు, పరోక్షంగా ఇంకో 1500-2000 ఎకరాలు మరి దీని ఈ గర్రెపల్లి చెరువు ద్వారా మరి పంటలు పండుతాయి. కాబట్టి తక్షణమే దీన్ని మంచిగా చేయడం కోసం మరి వాళ్ళ మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని సుగ్లంపల్లిలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి పట్నాలు, బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు, బీఆర్ఎస్ మహిళా నేత దాసరి ఉషా బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పసిడ్ల మమతా సంపత్, కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నేతలు విచ్చేసిన అతిథులను ఘనంగా సన్మానించారు. అసలు ఫోటో మన పల్లెకి మన
మా పెద్దమ్మ తల్లి దయ వలన ఆ అమ్మవారి దీవెనతోని మా ముదిరాజు సోదరులు సోదరిమణులతో పాటు ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి మంచి వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమ నాయకుడు చిరుమల రాకేష్ జన్మదిన వేడుకలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేడుదుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువత విద్యార్థి నాయకులను ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా రాకేష్ ప్రత్యేక భూమిక పోషించారని పలువురు వక్తలు అన్నారు. ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగాన్ని సైతం తెలంగాణ తల్లి విముక్తి కోసం వదిలేసి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. పదవి ఉన్నా లేకున్నా కేసీఆర్తోనే ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నారని అన్నారు. రాకేష్ భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. రాకేష్ అన్న గతంలో తెలంగాణ ఉద్యమ కాలం నుండి కేసీఆర్ గారి వెన్నంట ఉండి 2 సార్లు గెజిటెడ్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి 2 సార్లు గెజిటెడ్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం అల్లుపెరగని పోరాటం చేసిన గొప్ప వీరుడు. తను ఏ పదవి లేకున్నా ఒక 2 సంవత్సరాలు మాత్రమే టెక్నికల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నది. ఏ పదవి ఉన్నా లేకున్నా ఏది 2014 కంటే ముందు పార్టీ అధికారం లేనప్పుడు కానీ 2024 మున్నటి ఎలక్షన్ తర్వాత పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కానీ ఎప్పుడు పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మార్గనిర్దేశకంలో ముందుండి నడుస్తూ పార్టీ బలోపేతానికి పార్టీ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలోని యువతను అందరినీ ధైర్యపరుస్తూ నేనున్నాననే ధీమాను కలగజేస్తూ పార్టీ అభివృద్ధికి అనేక విశేష కృషి చేసినటువంటి రాకేష్ అన్న మరెన్నో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మరియు పార్టీలో మంచి స్థానాన్ని సంపాదించి రాబోయే కాలంలో ఉన్నత పదవులు పార్టీ బలోపేతం చేస్తూ మరి కార్యకర్తలకు ఆపద వచ్చిందంటే నేనున్నా అని మరి మాకు అండదండగా ఉన్నటువంటి రాకేష్ అన్న ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో రానున్న రోజుల్లో మరి మళ్ళా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడి మరి అందులో అనేక రకమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం పట్ల పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమపల్లి ఇందుర్తి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మహిళలు రైతులు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయ రమణారావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం పట్ల రైతులు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రేమ్సాగర్ రెడ్డి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చింతకుంట విజయ నాయకత్వం, జై సోనియమ్మ. మరి ఏ రోజైతే 10 సంవత్సరాల గ్యాప్ ఉంది, ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ రైతుకి ఎక్కడ నష్టం జరిగినా ఒక రూపాయి కూడా ఇప్పించిన పాపాన పోలేదు. రుణమాఫీ అనేది అయితే అందరినీ ద్రాక్షలాగానే మిగిలింది. మరి మహిళా సోదరి మనందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుంది. నాకు తెలిసి మన మండలంలో ఇది 2వ గ్రామం. మొదటి గ్రామం అబ్డిపల్లి గ్రామంలో కూడా మహిళా సోదరి మనంతా స్వచ్ఛందంగా వచ్చారు పాలాభిషేకానికి. మేము పెట్టినటువంటి ప్రతి స్కీమ్ కూడా రేషన్ కార్డు మహిళలకే, ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీదనే, అదేవిధంగా బస్సు సౌకర్యం మహిళలకే, మరి గృహలక్ష్మి పథకం కూడా మహిళా సోదరిమణుల పేరు మీదనే వస్తున్నందున వాళ్ళు స్వాగతించడం చాలా శుభదినం. ఈరోజు బాయమ్మపల్లెలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటికి చెప్పండి, మనంతా వ్యవసాయ కుటుంబాలు, ప్రతి కుటుంబానికి కూడా లాభం జరగబోతూ ఉంది. ఈ 15 తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖు లోపల ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల లోపల 50,000 ఉన్నా 30,000 ఉన్నా 2 లక్షల దాకా కూడా
లాభం జరగబోతూ ఉంది. ఏకకాలంలో రుణమాఫీ కాగానే తెల్లారే వెళ్ళి మళ్ళీ మీరు రుణాలు తీసుకోండి. మీరు చేసినటువంటి అప్పులు కావచ్చు వ్యవసాయం కోసం, లేదా మళ్ళీ వ్యవసాయానికి పెట్టుబడి కావచ్చు, వెంటనే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకునే విధంగా చర్యలు ఉంటాయి. కనుక ఏదో గత ప్రభుత్వంలో రుణమాఫీ అన్నారు, వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ వేసి అన్ననే మళ్ళీ రొటేట్ చేసుకుంటూ రెన్యువల్ చేసిన ఆ సందర్భం కాదు. మనము జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు రుణమాఫీ ఏకకాలం రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు గత వైఎస్ హయాంలో ఏకకాలంలో 2004లో ఏకకాలంలో రైతు రుణమాఫీ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్. ఎందుకంటే ఏదే కానీ మన వడ్ల గింజ కొనుగోలు కేంద్రంలో విజ్ఞానం చేసిన చొరవ వల్ల ఒక గింజ కఠిన లేకుండా కొనడం జరిగింది. అదేవిధంగా ఏ విషయంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండి తోడుగా ఉంటుందని